వికాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మొత్తానికి విఆర్ఓలను అంటే విఆర్ఓ వ్యవస్థలో ఇక్కడ జీపీఓలుగా పేరు నామకరణం చేస్తారు. అంటే జీపీఓ అంటే గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా పేరు నామకరణం చేస్తూ మొత్తానికి విధి విధానాలను అంటే మార్గదర్శకాలను నోటిఫికేషన్ యొక్క మార్గదర్శకాలను రిలీజ్ చేసింది మరి ప్రభుత్వం. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా అంటే ఏ విధంగా సెలెక్షన్ చేయబోతున్నాం, మొత్తానికి పోస్టుల వైజ్ గా అండ్ విలేజ్ వైజ్ గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ వ్యవస్థ రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి 10,594 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్టుగా కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించి మార్గదర్శకాలను ఉత్తర్వులు కూడా జారీ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే బీఆర్ఓ అండ్ వీఆర్ఏలకు సంబంధించి మినిమం ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ విద్యా అర్హత కలిగి ఉండాలి, లేదంటే కనీసం ఒక 5 years అక్కడ ఆఫీసులో వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. వాళ్ళకి సంబంధించి స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ నైపుణ్యాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ లాంటిది చిన్నగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, లేదా చిన్నగా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కావచ్చు, లోకల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది ప్రభుత్వం. ఇక తర్వాత మిగతా పోస్టులు ఒక 5,000 పోస్టులు, 400 పైచిలకు పోస్టులు అయితే 4,000 పైచిలకు పోస్టులు అయితే డైరెక్ట్ గా పాత బీఆర్ఓలకి డైరెక్ట్ ప్రమోట్ చేస్తాం. మిగతా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం. మొత్తానికి దీనికి సంబంధించి విద్యా అర్హత రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీఆర్ఏ వ్యవస్థకు అయితే కనీసం ఇంటర్మీడియట్ విద్యా అర్హత కలిగి ఉండాలని చెప్పి తెలియజేశారు. దీనికి సంబంధించి చిన్నగా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎలా సెలెక్షన్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. మొత్తానికి బీఆర్ఓలుగా అంటే జీపీఓ ఆఫీసర్ గా మార్చారు కాబట్టి గ్రామ పంచాయతీ ఆఫీసర్గా ఇంట్రెస్ట్ ఉండి విద్యా అర్హత గల అభ్యర్థులందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. అండ్ ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ సంబంధించి అప్డేట్ కావచ్చు, అప్లికేషన్ ఆన్లైన్ లో ప్రాసెస్ విషయాలు కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు అందుబాటులో ఉండే విధంగా వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ జీపీఓ వ్యవస్థకు సంబంధించి గ్రామ పంచాయతీ ఆఫీసర్కి సంబంధించి విఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియో ఒక మాత్రం 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.